శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 14వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 29 వర్స్ 14లో 6th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్న ఆ వాక్యము ఆ 6వ వచనంలో, మీ బైబిల్లో ఎన్నో లైన్లో ఉందో ఒకసారి అండర్లైన్ చేసుకోండి. నా బైబిల్ అయితే ఈ ప్రింట్ కొంచెం పెద్దగా ఉంది కనుక 29వ అధ్యాయము 14వ వచనంలో 6వ లైన్ వస్తూ ఉంది. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికి మిమ్మును మరలా రప్పింతును. బాగా గమనించండి, నేను చదువుతున్నాను. ఆ మాట మీ దగ్గర మీ బైబిల్లో దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎచ్చటి నుండి మిమ్మును చెరకు పంపితునో అచ్చటికి మిమ్మును మరలా రప్పింతును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము ఈ వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి చెరకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చిందో మరలా ఆ చెర నుండి మరలా అదే పరిస్థితికి, అదే ప్లేస్కి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నానని మాట ఇచ్చారు. అనుకోవచ్చు, నేను ఎంత సౌభాగ్యంగా ఉన్నానప్పుడు, నాకెంత ఆస్తి ఉండేది, నా జీవితంలో ఎన్ని రకాలుగా కార్యాలు జరిగేవి, ప్రాణమునకు నెమ్మదిగా ఉండేదాన్ని, ఇలాగ పిల్లల విషయంలో, భర్త విషయంలో, నా స్టడీ విషయంలో, ఉద్యోగం విషయంలో నేను మంచిగా ఎదుగుతూ ఉన్నప్పుడు సడన్గా వచ్చింది కష్టము. అనుకోకుండా ఇంత పెద్ద యాక్సిడెంట్ అయింది, నా లైఫ్ అంతా కూడా స్పాయిల్ అయిపోయింది. ఇటువంటి చెర అనుభవిస్తున్నాను, నాకు అన్నీ తెలిసిండి కూడా దరిద్రాన్ని అనుభవిస్తున్నాను, ఏంటి దుఃఖకాలము, ఏంటి శ్రమల్లో పడిపోయాను నేను అని నీలో నీవు కుమిలిపోతున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఏ ఉన్నతమైనటువంటి స్థితిలో, సంతోషంగా ఉన్నటువంటి స్థితి నుండి మరలా శ్రమల పాలైపోయావో, చెరలోకి వెళ్ళిపోయావో, అంటే కొన్ని సమయాల్లో అన్నీ ఉన్నప్పుడు కూడా కొన్ని పరిస్థితులను బట్టి దేవునికి మనం దూరం అయిపోతుంటాం. అంటే దేవుని ఎడల ఆసక్తి తగ్గిపోవటం, లేకపోతే ఆయనకి కొంచెం దూరంగా జీవించటం, ఆయనతో సహవాసం మనకి లేకపోవటం, ప్రార్థన జీవితం తగ్గిపోవటం, లేకపోతే వ్యతిరేకించటం, ఏదో ఒక కారణం చేత ఎదిగిన మనము మరలా చెరలోకి వెళ్ళిపోయేలాగా ఆయన చేశాడు. బాగా గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలీల జీవితంలో వారు తిరుగుబాటును చూసి మరలా వారిని దేవుడు శ్రమలలోకి తీసుకెళ్ళాడు. అయితే వారి తరపు దైవజనులు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి మళ్ళీ ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడుతున్నాడు. ఎచ్చటి నుండి వారిని చెరకు పంపించానో మరలా అచ్చటి నుండి, చెరలో నుండి మరలా అదే స్థలానికి వారిని నడిపిస్తాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఏ మంచి స్థితిలో ఉన్నతమైనటువంటి కృపలో నిలబడుతూ ఉండగా పడిపోయావో మరలా అదే పరిస్థితి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. మరలా నీ మొదటి జీవితం దేవుడు మరలా నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మరలా నీ మొదటి ప్రేమను నువ్వు పొందుకోబోతా ఉన్నావు. మరలా మొదటి ఆస్తిని నువ్వు పొందుకోబోతా ఉన్నావు. మరలా నీ ఉద్యోగంలో నువ్వు అడుగు పెట్టబోతా ఉన్నావు. పగిలిపోయిన జీవితము, పాడైనటువంటి స్థితి, దేవుడు ఎక్కడి నుండి వచ్చి పడిపోయావో, ఎక్కడ స్పాయిల్ అయిపోయిందో మరలా అక్కడే దేవుడు నిన్ను నిలబెట్టబోతా ఉన్నాడు. ఏ శ్రమలో, దుఃఖములోకి దిగిపోయావో ఆశీర్వాదకరంగా మరలా నిలబెట్టబోతా ఉన్నాడు. ఏ చెర నుండి నిన్ను ఎచ్చటి నుండి చెరలోనికి పంపించుతునో అచ్చటి నుండే మరలా నిన్ను బయటికి రప్పించుచున్నాను. నీ శ్రమల కాలము, నీ చెరకాలము, నీ అవమాన పరిస్థితి ఇక్కడితోటి ముగించబడుతూ ఉంది.
మరలా ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలోనికి, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి, ఉన్నతమైనటువంటి సాక్షి జీవితంగా దేవుడు మార్చబోతా ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు? మంచి దినాలు వచ్చినాయి. మరలా అన్నీ కూడా ఇంతవరకు ఏది చేసినా పోయింది నష్టపోయిన అనుకున్నావు కదా, ఆశీర్వాద గడియలు దేవుడు నీ ముందు పెట్టాడు. నీవు మరలా నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని, దేవా ఇక మీదట నీకు దూరంగా నేను జీవించను, నీతోనే నేను జీవిస్తాను బాబు అని మరలా ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించు. దేవుని కృప ద్వారా ఆయన నేను అంచెలంచెలుగా చెర నుండి మరలా విశ్రాంతి కలిగినటువంటి ప్లేస్లో, అంటే నీ జీవితంలో స్వతంత్రంగా బ్రతికేటువంటి విడుదల కలిగిన జీవితంలో అడుగు పెట్టబోతున్నావు. దేవుడు నేను దీవించును గాక. ఆమేన్. దేవుడి నామానికి వందనాలు. ఇక ఇషాకయ్య గారికి వందనాలు. మాది ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, మాది మంగళగిరి. నా పేరు సీతమ్మ, మా పాప పేరు మౌనిక. అయితే మా అమ్మాయికి 2 ఆడపిల్లలు పుట్టారు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత 3వసారి కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ గర్భవతి అయింది. కానీ ఆడపిల్ల పుట్టిద్దేమోనని భయం వేసింది. ఇక్కడికి వస్తే ఇషాకయ్య గారు ప్రార్థన చేసి మాకు ఒక ఫలం ఇస్తే అబ్బాయి పుడతాడని ఆశతో మేము ఇక్కడి దాకా వచ్చాము. ఇక్కడికి వచ్చి, అయ్యా మాకు ఇట్లా అబ్బాయి కావాలి, 2 అమ్మాయిలు పుట్టారు, 3వ గర్భం వచ్చింది, మళ్ళీ అమ్మాయి పుట్టిద్దేమోనని భయం వేస్తుంది అయ్యా, మాకు అబ్బాయి కావాలని అడిగాము. నువ్వేం భయపడే అవసరం లేదమ్మా, నీకు అబ్బాయి పుడతాడు, కానీ నువ్వు భరించగలవా అని ఒక మాట చెప్పాడు అయ్యగారు. దేవుని కృపను బట్టి అబ్బాయి పుట్టాడు. అందుకే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నాము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవునికి వందనాలండి. అయితే మాది బోయినపల్లి. నా పేరు లక్ష్మి. నా సాక్ష్యం ఏంటంటే, నేను మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకు దిద్దియడానికి బల్పాలు ఇచ్చేదాన్ని. ఆ బల్పాలు నేను తింటూ మట్టికి అలవాటు ఆడిపోయినా. ఆ మట్టి కొంచెం తినేదాన్ని కాదు, ఒక సగం సంచి తీసుకొచ్చి అది రోజంత తినేదాన్ని. తినేసి ఇంకా నేను చనిపోయే స్థితిలోకి వెళ్ళిపోయినాను. ఇంకా నాకు అన్నం డైజెషన్ కాకపోతుండే, ఇంకా నా కాళ్ళు చేతులు అన్నీ తెల్లబడిపోయి ఇంకా నేను చనిపోతాను అనుకొని ఇంకా టీవీలో అయ్యగారు వాక్యం వస్తుంటే, నువ్వు చనిపోతా అనుకుంటున్నావా, నువ్వు చనిపోవు, నేనున్నా, నువ్వు భయపడకు, నువ్వు బతుకుతావు అని అయ్యగారు టీవీలో నుండి మాట్లాడిండు. ఆయనతో తెల్లారి ఇక్కడ చర్చికి వచ్చేసే వరకు అయ్యగారిగా నా మీద హస్తం ఉంచి తైలాభిషేకం చేసిన తర్వాత నాకు సంపూర్ణంగా విడుదల వచ్చేసింది. ఇప్పుడు నాకు దాని మీద ఏమీ మనసు ఉండట్లేదు, ఏమీ తినబుద్ధి అవ్వట్లేదు. అసలు దాన్ని చూస్తే నాకు ఇప్పుడు అసహ్యం వేస్తుంది. నాకు ఇప్పుడు దేవునికి స్తోత్రాలు, అయ్యగారికి వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. Shake
దేవాది దేవుడికి వందనాలు. మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా పాపకి పెళ్ళి 6 సంవత్సరాలు అయ్యి 7వ సంవత్సరం వస్తుంది కానీ గర్భఫలం లేదు. లేకపోతే రాజమండ్రి ప్రతి 2వ బుధవారం వచ్చేవారు, ప్రతి నెల 2వ బుధవారం వచ్చేవారు అయ్యగారు. అప్పుడు అయ్యగారు ఏంటమ్మా ఏంటి బాధపడుతున్నారని అప్పుడు మాట్లాడితే ఇలాగా మా పాపకి పెళ్ళి 6 సంవత్సరాలు అయిందండి, మరి 7వ సంవత్సరం వస్తుంది, మరి గర్భఫలం లేదు అయ్యగారు అని చెప్పగా, అయ్యగారు ఏం కాదు, వచ్చి ఈ రోజుల్లో ఒక బాబు పుడతాడు, బాబుని ఎత్తుకుని మీరు రండి, వచ్చి సాక్ష్యం చెప్పండి అని అయ్యగారు చెప్పారు. 3వ నెలలో గర్భఫలం దేవుడు ఇచ్చాడు. మరి ఇక ఆ బాబుని తీసుకుని వచ్చి మరి అయ్యగారి దగ్గర సాక్ష్యం చెప్పుకోవాలని మరి మాది దుమ్మేరు, అక్కడి నుంచి మరి మా మనవడిని తీసుకుని వచ్చి సాక్ష్యం చెప్పుకుంటున్నామండి. ఈ చిన్న సాక్ష్యం మరి దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవునికి వందనాలు. నా పేరు సుమలత, మా హస్బెండ్ పేరు రాంబాబు. మేము కేపీహెచ్పి కాలనీలో ఉంటాము, హైదరాబాద్. నాకు 4 ఇయర్స్ నుంచి పిల్లలు లేరు. దానివల్ల నేను చాలా సఫర్ అయినా. తర్వాత నాకు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చెకప్ చేస్తే ఎగ్స్ గ్రోత్ తక్కువ ఉన్నదని చెప్పారు. కానీ నేను చాలా టెన్షన్ పడ్డా. కానీ దేవుని మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చి పయ్యగారి దగ్గరకు వచ్చి, సార్ మాకు ఇట్లా సంతానం లేదు, పిల్లలు లేరు అన్నప్పుడు ఎత్తుకొని రాపో అన్నాడు. అంతే, ఒకటే మాట. ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకున్నప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. నాకు బాబు పుట్టాడు. తన పేరు శ్రీవందన్ రాయల్ బాబు పుట్టిన 9 నెలలకే మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది. తర్వాత ఉంచుకోవాలా వద్దా అనుకున్నప్పుడు దేవుడిచ్చిన బహుమానం కాబట్టి నేను ఉంచుకోవడం జరిగింది. తర్వాత కన్సీవ్ అయినప్పుడు కూడా మళ్ళీ నేను ఇక్కడికి సార్ దగ్గరకు వచ్చి, సార్ ఇట్లా నాకు బాబు పుట్టాడు, ఫస్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను సాక్ష్యం చెప్పాను. సార్ పాప కావాలన్నప్పుడు పాపను పట్టుకొని రాపో అని అన్నాడు. అదేవిధంగా నాకు పాప పుట్టింది. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నా. ఈ చిన్ని సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. ఆమెన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు రాజలక్ష్మి అండి. వైఎస్ఆర్ కాలనీ, మాది ఏలూరే. అయితే పోయిన నెల మా అబ్బాయికి హైదరాబాద్లో ప్రాజెక్టులు అయిపోయినాయని ఆఫీస్లో జాబు లేదని అన్నారు. అయితే పోయిన నెల అయ్యగారు ఇక్కడ తైలాభిషేకంలోకి నేను చాలా బాధపడుతూ అయ్యగారి దగ్గరికి తైలాభిషేకంలోకి వెళ్ళి, అయ్యగారు మా అబ్బాయికి ఉద్యోగం కావాలయ్యా అన్నాను. అంటే అయ్యగారు తైలం వేసి ఉద్యోగం సరే అనేసి వెళ్ళమన్నారు. వెళ్ళిపోయాక దేవుడితో ప్రార్థిస్తుంటూనే ఉన్నాం. ప్రతిరోజు అయ్యగారు టీవీ ఛానల్లో, నేను నిరీక్షణ ఛానల్ చూస్తాను. అయితే ప్రతిరోజు అయ్యగారు వాక్యంతో మాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఏడుస్తున్నావా, అయ్యింది అనుకున్నది కాలేదని ఏడుస్తున్నావా, బాధపడకు, నువ్వు ఏడుస్తున్నా నువ్వేం చేయగలవు, దేవుడికి మొరపెట్టు, నేనున్నాను ప్రార్థించడానికి, మీ అబ్బాయికి మేలు వస్తుంది
జాబ్ వస్తుంది, ఏడవకు, నీ కన్నీళ్లు దేవుడు చూసి ఉన్నాడు అని నీకోసమే నీకే చెప్తున్నాను అని చేయి పెట్టి మరల్లా నాకు మాట్లాడటం జరిగింది. మన 1 తారీఖునే జాబ్ వచ్చింది, అందుకు స్పాన్సర్ చేసుకోవాలని కోరుకున్నాను, దేవుడికి స్పాన్సర్ చేసుకున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు రాణి అండి, మాది నూజివీడు దగ్గర అండి. మరి పాప మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే ప్రెగ్నెన్సీ రాలేదు. దానికి హాస్పిటల్లో చూపిస్తే నీటి బుడగలు ఉన్నాయని చెప్పేసి అన్నారు. అయితే మా ఇంటి దగ్గర వాళ్ళు, ఇక్కడికి తరచూ వస్తున్న వాళ్ళు చెప్పారండి, మా బంధువులు కానీ బయట వాళ్ళు చెప్పారు, ఏలూరు దగ్గర 2వ మంగళవారం ప్రార్థన జరుగుతుంది, మరి ఇలా కార్యాలు జరుగుతాయి అని చెప్పారు. 3 నెలలు వచ్చానండి. 3 నెలలు వచ్చిన తర్వాత పాప ప్రెగ్నెన్సీ అందుకుంది. అయితే దురదృష్టశాస్త్రం ఆ ప్రెగ్నెన్సీ పోతే మళ్ళీ దుఃఖంతో నేను మళ్ళీ వచ్చినప్పుడు వాక్యం ద్వారా అయ్యగారు నాతో మాట్లాడినట్టుంది. 2వ మారు నీకు అద్భుత కార్యం జరుగుద్దని చెప్పేసేసి వాక్యం ద్వారా మాట్లాడారు. అప్పుడు మళ్ళీ వెంటనే దేవుడు మళ్ళీ పాప ప్రెగ్నెన్సీ వచ్చిందండి, ఇంకో పాప పుట్టింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. నా పేరు మౌనిక, మాది ఏలూరు జిల్లా తంగెలమూడి గ్రామం అండి. నాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయింది. నాకు పిల్లలు లేరు. నాకు పీసీఓడి ప్రాబ్లం ఉండేది. మందులు వాడుతుండగా తెలిసి నేను ఇక్కడికి తైలాభిషేకానికి వచ్చానండి. వస్తుండగా 3వ నెల నేను కన్సీవ్ అయ్యానండి. నాకు 7వ నెల డెలివరీ అయ్యి పాప పుట్టిందండి. వారం నుండి చనిపోయింది. పాపకి లంగ్స్ అయ్యి తయారవ్వలేదండి. మరలా వెంటనే నేను తైలాభిషేకానికి వచ్చి ఏడ్చుకుంటూ నేను స్పాన్సర్ చేశానండి. స్పాన్సర్ చేసి నేను 7 తైలాభిషేకాలు వస్తానండి, నాకు మరలా వెంటనే గర్భఫలం కావాలండి అని నేను మనసులో అనుకుని వచ్చానండి. ఎస్ఐ గారికి చెప్పి నా ప్రాబ్లం నేను చెప్పి నేను అడిగిన వెంటనే నాకు అరటిపండు ఇచ్చారండి. 7 నెలలు వచ్చాను, 7వ నెల కన్సీవ్. బాబు పుట్టినాక 3వ నెలలో నిమ్మొచ్చిందండి. బాబు చాలా సీరియస్గా ఉంది, చాలా ఇబ్బందులుగా ఉందని చెప్పారండి. నేను మనసులో ఒకటే అనుకున్నాను, ఈ సన్నిధిలో నన్ను సాక్షిగా నా బిడ్డను ఎత్తుకుని ఈ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అని అనుకున్నానండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేవుడి నామానికి వందనాలు. ఇసాక పాస్టర్ గారికి వందనాలు. మేము జూన్ నెలలో వచ్చాము. జూన్ నెలలో వచ్చి మా మనవరాలకి అయ్యా ఇలాగ సంబంధం కావాలయ్యా, మంచి సంబంధం కావాలయ్యా అని అడిగాను. నేనైతే మనసులో అనుకున్నాను, అయ్యా కట్నం అయితే ఇవ్వలేం కానీ అయ్యా అంత మీరేనయ్యా అని అన్నప్పుడు, అమ్మ నీకు మంచి సంబంధం వస్తుందమ్మా, నీకు పెళ్ళి అయిపోద్ది, అత్తవారింటికి కూడా వెళ్ళిపోతావమ్మా. ఇప్పుడు ఆ వెళ్ళిన జూన్ నెలలోనూ 15 రోజులకి సంబంధం వచ్చింది. అసలు చెప్పలేని రీతిలో అయ్యగారు ప్రార్థన చేసిన ఎంతగా అసలు దేవుడికి మేము ఏమిచ్చి రుణం తీర్చలేము. మంచి సంబంధం వచ్చింది, ఆ పెళ్ళి అయిపోయింది, పిల్లకి అత్తవారింటికి కూడా వెళ్ళిపోయింది. 20 రోజులు అన్నీ జరిగిపోయినాయి. అసలు దేవుడు ఎంత కార్యం చేశారు. ఇసాక అయ్యగారు ప్రార్థన వల్ల అసలు ఎంత కార్యం చేశారంటే చెప్పలేము. అలాంటి సంబంధం వచ్చింది. కానీ బంగారం కూడా పెట్టారు. మా అమ్మాయికి 20 కాసులు బంగారం పెట్టారు. ఎంత కార్యం చేసాము. మేము విత్తనం ఎత్తుకున్నాం. అయ్యగారికి స్పాన్సర్ చేసుకున్నాం, 10,000 చేసుకున్నాం. మేము ముందే స్పాన్సర్ చేసాము. దేవుడు ఎంత మేలు చేశాడంటే చెప్పలేము. అసలు అంత కార్యం మా పట్ల చేశాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాది రంగాపురం. నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. అయితే నేను పెళ్ళైన 3వ సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాను విశాఖయ్య గారు ప్రార్థనకి. 3వ సంవత్సరం వచ్చినప్పుడు విశాఖయ్య గారు నాకు నీటి బుడుగులన్నీ పీసీఓడి ప్రాబ్లం ఉంది. అయితే ఆ బుడగల్లో నుంచి ఒక బొడ్డోని నువ్వు ఎత్తుకొస్తావు పో అమ్మ అని నన్ను ఆశీర్వదించినప్పుడు ఫస్ట్ నెలకే నేను కన్సీవ్ అయ్యాను. బాబుని ఎత్తుకొని ఇప్పుడు వచ్చాను. బాబుకి సంవత్సరం అయిపోయింది. అలాగే మాకు గర్భఫలం వస్తే 10,000 స్పాన్సర్ చేసుకుంటామని అనుకున్నాము. ఆ 10,000 కూడా స్పాన్సర్ చేసుకున్నాం మేము. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. దేమద్దండి, మాది నూజివేడండి. మా అమ్మకి 5 ఆడపిల్లలు. నాకు అబ్బాయి కావాలన్నా ఇసాకయ్య గారిని అడిగాక నీకు అబ్బాయి ఇస్తాడు వెళ్ళా అన్నాడు. అట్లా నా అబ్బాయిని ఇచ్చాడు. ఇదే నా సాక్ష్యం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.